చెప్పండి. పిడిగిరాళ్ళ కురిల్లా ఆగ్వా ఫామ్ నుంచి తీసుకొచ్చాను. మామూలు మొక్క ఎంత పడిందండి ఇది? మొక్క వచ్చి 70 రూపాయల దాకా పడింది. వాళ్ళు అక్కడ నుంచి మనకి ప్యాకెట్లో మొక్క రూపాయలు ప్యాకెట్లో కాదు, ఓన్లీ ఏరు వచ్చేదాకా ఉంచి ఏరు ఇచ్చిన తర్వాత మనకి బస్తాల్లో 100 కాడికి బస్తాల్లో ప్యాక్ చేసి పంపుతారు. ఓకే అండి. అది అక్కడ నుంచి మనకి ఇక్కడ ఎలా వచ్చిందండి ట్రాన్స్పోర్ట్? అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ అండి, లేదంటే మామూలు ఆర్టీసీ గానీ? మామూలు ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద తెప్పించారు. మామూలు ఎంత మొక్క తెప్పించారండి మీరు అక్కడ నుంచి? మా ఫ్రెండ్ వాళ్ళు పూల్లోని 2 ఎకరాలు వేసారమ్మా. వాళ్ళతో పాటు మనం కూడా ఒక 600 మొక్క తెప్పించాను. మామూలు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా మామూలుగా మనం ఇచ్చుకోవటం. ట్రాన్స్పోర్ట్ అంటే డబ్బులు అండి. ఒక మొక్కకి ఎంత ఛార్జ్ చేశారండి వాళ్ళు? ఛార్జ్ 70 రూపాయలు. 70 రూపాయలు. మామూలు అది సైజ్ ఎంత అండి? ఒక అడుగు సైజ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళా మీరు దీని నుంచి సేమ్ అలా మొక్కలు తయారు చేయాలంటే దీన్ని ఎన్నాళ్ళు ఉంచాలండి? 2 years లేకపోతే 2.5 years ఉండాలి. 2.5 years తర్వాత అయితే అప్పుడు నుంచి మనం కూడా దీని నుంచి మళ్ళీ మొలక అనేది కట్టుకోవచ్చు, నారు కట్టుకోవడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ పాతిన దాంట్లో ఇది వరుసకి అదే విధంగా మొక్కకి దూరం ఏ విధంగా పెట్టారండి? మొక్కకి 18 అంగుళాలు పెట్టాము. ఈ రెండాటికి మధ్య 2 లైన్లు. అది ఈ మొక్క ఆ మొక్కకి అడుగు లైన్ కి వచ్చేసి అడుగున్నారా అంటే 18 అంగుళాలు పెట్టారు. ఒక లైన్ నుంచి పక్క లైన్ మధ్య దూరం వచ్చేసి అడుగు దూరంలో అయితే పెట్టారు. ఇది ఇప్పుడు మొక్క పాతిన తర్వాత ఇట్లా పక్క నుంచి ఇదేనండి పైకి రావడానికి ఎదురు బొంగు పెట్టి దాని ద్వారా పైకి తీసుకురావాలి మొక్కని. ఇది ఎట్లా మామూలు ఈ దారం పురుకోసి కట్టాలి. ఇప్పుడు రేపు ఫర్దర్ గా ఇప్పుడు వెదర్ది పుల్ల ఒకవేళ మనకి చివుకింది అనుకోండి, ఈ మన నరం ఉంది కదా, నరానికి చేసుకుంటే సరిపోతుంది. దీని ఇప్పుడు స్ట్రక్చర్ ఒకసారి ఇప్పుడు ఇందులో మనకి స్తంభాలు ఎంత దూరంలో పాతారు, నెక్స్ట్ ఈ పైన కూడా వైర్లు కనపడుతున్నాయి, అదే విధంగా నరం వైర్లు కనపడుతున్నాయి, కింద అనేది దీనికి డ్రిప్ వేసుకున్నారు కదండి. ఇప్పుడు ఇది ఒకసారి ఒక స్తంభం పాతారు కదండి, స్తంభం మధ్య దూరం ఎంత దూరం తీసుకున్నాం? 7 అడుగులు స్తంభం తీసుకున్నామా. 2 అడుగులు లోపల పెట్టాం, మిగిలినంత పైన ఉంటది. కింద నుంచి 4 లైన్లు నరం, 3 లైన్లు నరం తీసుకొచ్చాం. ఇది స్తంభానికి ఓసలు పెట్టారు కదండి, ఒక ఓసకి హోల్ కి మెయిన్గా గ్యాప్ అడుగు ఉంటది, అడుగు గ్యాప్ ఉంటది. ఇది ఇప్పుడు స్తంభం మీరు కావాలని సొంతంగా చేయించుకున్నారు, మామూలు బయట రెడీమేడ్ కాదండి. మీకు అడుగుకి హోల్ ఉండే విధంగా మీరు స్తంభం ఎట్లా పెట్టించి మీరు ఓన్ గా డిజైన్ చేసి చేయించుకున్నారు. ఇప్పుడు రెండోది పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఏదో తీగలా కనిపిస్తుందండి. అంటే దీనికి స్ప్రింక్లర్లు, యాసకాలం స్ప్రింక్లర్లు పెట్టడానికి ఒక రాడ్ వెల్డింగ్ చేసి దాన్ని నిలబెట్టి ఒక రాడ్ వెల్డింగ్ చేసి స్ప్రింక్లర్ పెడదామని ప్లాన్ లో పెట్టించాను. ఓకే అండి. ఆ ప్రకారం ఇది పైన ఈ వైర్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏ డిస్టెన్స్ లో ఏ విధంగా నడిపారండి? ఇవి ఒక 6 అంగుళాల డిస్టెన్స్ లో 3 లైన్లు పెట్టానమ్మా. అటు 3 ఇటు 3 లైన్లు. ఇది అటు ఇటు పైకి ఓస ఒక అడుగున్నర ఉండే విధంగా. ఇది 36 అంగుళాలు ఓసమ్మ. 36 అంగుళాలు మొత్తం ఓస. 36 అంగుళాలు ఈ బారు ఏకబారు. దానికి 3 అదే 18 ఇటు 18 అటు 18 అంటే మధ్యలో స్తంభం వెడల్పు 4 అంగుళాలు తీసేస్తే అట్లా పెట్టుకున్నారు. ఇది మనకి మీరు పాతి ఎన్నాళ్ళు అయిందండి? ఇది పాతిది 8వ నెలమ్మా. 8వ నెల. మామూలుగా మనకి ఎన్నాళ్ళకి దీని నుంచి కాపు ఆశించవచ్చు అండి? మే జూన్ జూలై నుంచి వర్షాలు పడిన, తొలకర వర్షాలు పడిన కాడి నుంచి మనకి పిండి వచ్చి కాపు తయారవుతుంది. రెండోది ఇది మీరు కొబ్బరి తోటలో పెట్టారు కదండి, ఇప్పుడు కొబ్బరి తోటలో మీరు ఏ విధంగా పెట్టారు? దీనికి మామూలుగా మీరు ఎరువులు ఏ ప్రకారం వాడుతున్నారు? అది అంతా ఆర్గానిక్, ఆవు పేడ, జీవామృతం, వేస్ట్ కంపోజర్ వాడతాను. ఇది ఎన్నిసార్లు ఇస్తారండి మామూలుగా నెలకి ఇచ్చి టైమింగ్? ఆవు పేడ అయితే 4 నెలలకు ఒకసారి ఆవు పేడ ఇస్తామమ్మా. మామూలు పచ్చిదండి, చివుకిన పడే. ఆవు పేడలో ట్రైకోడర్మా, విరిడి అన్ని కలిపి మిక్స్ చేసి అయిన తర్వాత 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత ఇస్తాను, ఎరువేస్తాం. దాని మీద మళ్ళీ మట్టి కప్పేస్తాం. ఇప్పుడు ఆవు పేడ మనం అట్లా చివుకింది ఇచ్చుకుంటాం అండి. దాని తర్వాత దీనికి
వాటరింగ్ అనేది వస్తే ఇప్పుడు జీవామృతం, ఇప్పుడు ద్రవ జీవామృతం అండి మీరు వాడేది. ద్రవ జీవామృతం ఎప్పుడు ఇస్తారండి? 15 రోజులకి ద్రవ జీవామృతం ఇస్తారు. ద్రవ జీవామృతం మొత్తం డ్రిప్ రూపంలోనేనండి? డ్రిప్ కాదు, అది మామూలుగా స్టక్ అయిపోతున్నాయి, దాన్ని మామూలుగా పోయించేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు డ్రిప్ లో మీకు వేస్ట్ డికంపోజర్ వెళ్తుంది, తర్వాత 1919 2020 ప్యాకెట్లు ఉంటాయి కేజీకి. ఓకే, అది కూడా ఇస్తాం. అది మామూలు ఆర్గానిక్ అండి? అది కాదండి, అది ఆర్గానిక్ కాదు. అది లిక్విడ్ బేస్ అండి. మొక్క ఎదిగేదాకా అది ఇవ్వాలి స్టార్టింగ్. తర్వాత నుంచి ఇంకా ఇప్పుడు నుంచి అయితే ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఓన్లీ వేస్ట్ డికంపోజర్, జీవామృతం. ఇప్పుడు వర్షాకాలం కాకుండా మనకి ఇప్పుడు శీతాకాలం నుంచి రేపు వేసవకాలం ఇవన్నీ కూడా నీటి యాజమాన్యం, నీరు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది? వారానికి 2 సార్లు ఇస్తే సరిపోద్దమ్మా. వారానికి ఒకసారి వారానికి ఒకసారి టోటల్ దీన్ని అంతా కూడా డ్రిప్ లైన్ లోనే పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ ఈ ప్లేస్ లో ఎంత మొక్క పాతారండి మీరు? 650 మొక్క దాకా పాతాము. 650 మొక్క పాతారు. 650 మొక్కలోని మామూలుగా మనకి మోటాలిటీ చనిపోయిన మొక్కలు మోటాలిటీ పెద్ద 15 వచ్చింటాయి. దానిలో ఏరు వచ్చాక ఇస్తారు మనకి. అవునండి, అవును. అంటే వాళ్ళ నర్సరీ కింద ఏరు వచ్చాక డెవలప్ చేసి మనకి చిగుర్లు ఇవ్వరు. చిగుర్లు వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చాక ఇరిగిపోవటం ట్రాన్స్పోర్ట్ ఇరిగిపోతాయని ఓన్లీ ఏరు వచ్చాక ఇస్తారు మనకి. వేరు మీద వేరు వచ్చిన వెంటనే ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ దగ్గర జీవామృతం కలిపి జీవామృతం డైరెక్ట్ గా ఇస్తారు. ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ లో మీకు మీ దగ్గర ఉన్న రకం వేస్ట్ డికంపోజర్ ఏ రకం ఉంది, దాని గురించి ఒకసారి చెప్పండి. వేస్ట్ డికంపోజర్ దాంట్లో 80 రకాల మైక్రో ఉంటాయి. దాన్ని 15 రోజులకి డ్రిప్ల ద్వారా ఇస్తాము, లేకపోతే స్ప్రేయింగ్ కూడా చేస్తాము. మనకి స్ప్రేయింగ్ చేసినప్పుడు ఏమన్నా కొద్ది పచ్చదనం పెరగటం, మంచి ఏపుగా మంచి పచ్చగా ఉంటది. తర్వాత ఇప్పుడు ఈ వేస్ట్ డికంపోజర్ది మీరు ఇంతకు ముందు మీరు ఈ రంగంలో లేకముందు వేరే రంగాల్లో దేంట్లో దాన్ని చేపల చీరలు రొయ్యల చీరలు కూడా వాడేవాళ్ళం వేస్ట్ డికంపోజర్. దాన్ని కూడా 15 రోజులకి చేపల చీరకి రొయ్యల చీరలు కూడా లిక్విడ్ స్ప్రే మామూలుగా అప్లై చేసేవాళ్ళం. అది వాడిన తర్వాత దాంట్లో మీకు చెరువులో తేడా ఏం కనిపించిందండి? తర్వాత చెరువుల్లో కూడా వాటర్ క్వాలిటీ ఉంటది, కలర్ ఉంటది. తర్వాత చేప వ్యర్థాలన్నీ కూడా కిందకి వెళ్ళిన దాన్ని ప్లాంటిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ చేపకి ఫుడ్ కింద తయారవుతుంది. లేకపోతే నెక్స్ట్ రొయ్యి ప్రాన్స్ కూడా అది కూడా ఫీడ్ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఈ ఏలుగుపాములు బాగా పుట్టి ఫీడ్ తగ్గి ఈ ఏలుగుపాములు తినటం వల్ల ఫీడ్ కన్జెషన్ తగ్గుతుంది, గ్రోత్ బాగుంటది. మీరు 80 మాలిక్యులర్ ఉన్న ఈ డికంపోజర్ వాడటంలో మనకి వానపాము బాగా పుడుతుంది. రొయ్యలు కూడా బాగా నేలను డొలిచేసి వానపాము ఇది ప్లాంటిన్ అట్లా కూడా బాగా వానపాము ప్లాంటిన్ అది బాగా పెరుగుతుంది. ఇది డ్రిప్ ఎంత డిస్టెన్స్ లో పెట్టారండి? మొక్కకి 18 అంగుళాలు కాబట్టి 18 అంగుళాలకి ఒక పాయింట్ ప్రకారం డ్రిప్ పెట్టాము. ఓకే, స్ప్రింక్లర్ కాదండి, మామూలు డ్రిప్ లోనే. స్ప్రింక్లర్ అయితే మన పైకి వస్తుంది. అవునండి, అవును, పైకి వస్తుంది. అదే ఇప్పుడు రేపు సమ్మర్ లో నేను రెడీ చేస్తాను, స్ప్రింక్లర్ రెడీ చేస్తారు. ఇప్పుడు మీకు మొక్క ఇటు వరుసకి అటు వరుసకి కూడా ఇక్కడ మొక్కలు చూస్తే మీకు జిగ్ జాగ్ లో పెట్టారు కదండి, అది ఎందుకంటే దేనికోసం మీరు ఇట్లా పెట్టారు? మొక్క గ్యాప్ ఉండి హెల్దీగా ఎదగటానికి బాగుంటదని నేను గ్యాప్ గా పెట్టాను. అంటే ఒక లైన్ కి మిడిల్ లోంచి అట్లా వేసుకెళ్ళే విధంగా 2 లైన్లు పక్క పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి ఇప్పుడు సీజన్ ఎప్పుడండి ఇది? పూత మే జూన్ కానీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది. ఇది మామూలుగా సంవత్సరానికి ఎన్ని కాపులు వస్తుందండి? ఒకే కాపు వస్తుంది. అంటే 20 days కి మొగ్గ రావటం, పువ్వు రావటం, కాయ రావటం అన్ని 45 రోజులు పడుతుందమ్మా. అన్ని ఇంకా ఒక సీజన్ వైజ్ గానే ఒక 6 నెలలు, సంవత్సరానికి 6 నెలలు పంట ఉంటది. 6 నెలలు ఏమో నిద్రావస్థలో ఉంటది. తైవాన్ పింక్ ఇదండి వెరైటీ, తైవాన్ పింక్ వెరైటీ. ఇది మన కొబ్బరి తోటల్లో పెట్టారు కదండి, మీరు ఇంతకు ముందే ఎక్కడైనా చూసారండి? అంటే నేను న్యూజివీడ్ లో
డ్రాగన్ ఫ్రూట్స్ తోటకి వెళ్ళాను, చూడటానికి వెళ్ళానమ్మా. ఆ, చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎకరానికి 10 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఆ, లైటింగ్, డ్రిప్, ఆ, మొత్తం అంతా ఎకరానికి 10 లక్షల దాకా ఖర్చు పెట్టి చేస్తున్నారు ఓకే. ట్రిల్లిస్ విధానం. ఆ, ఇదే పోల్ సిస్టమ్ అయితే తక్కువ కాస్ట్ అవుతుంది. ఇదే ట్రిల్లిస్ విధానం కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ట్రెల్లిస్ అంటే ఏంటండి మామూలుగా? ట్రిల్లిస్ విధానం అంటే ఈ విధానం ట్రిల్లిస్ విధానం అంటారు. ఓకే, ఇట్లా లైన్ ఈ విధంగా పెట్టి హై డెన్సిటీ ట్రిల్లిస్ విధానం ఇది. అదే మీకు కొన్ని చోట్ల పోల్స్ పెట్టి దానికి రింగ్ సిస్టమ్ రింగ్ లాగా టైర్ లాగా అట్లా పెట్టి తక్కువ ఖర్చు ఉంచుతున్నారు. అవుతుంది. అది తక్కువ ఖర్చులో ఉంటుంది. 5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అవుతుంది. దీనికి ఇప్పుడు మీరు మొలక కొనుక్కొచ్చింది ఆ రేటు పక్కన పెడితే మొత్తం టోటల్ లేదంటే మొత్తానికి మీరు ఇప్పుడు వేసిన ఈ 650 మొక్కకి మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం డ్రిప్ కి కానీ దేనికైతే మొత్తం ఖర్చు 1,70,000 అయింది. 1,70,000 రూపాయలు ఖర్చు అయింది. ఇది ఇప్పుడు మార్కెట్ లో మనకి రేట్ ఎట్లా ఉందని రేటు ప్రస్తుతం 150, 200. హోల్సేల్ అయితే 150 ఉంటది. రిటైల్ గా అమ్ముతుంటే 200 దాకా అమ్ముతారు.